నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ అనంత్ కుమార్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. ఓం గం గణపతే నమః. ధనుర్మాసం అంటేనే విష్ణుమూర్తి ఆరాధన అండి. లక్ష్మీ విష్ణుమూర్తుల ఆరాధన కానీ, కృష్ణుడు కానీ వీళ్ళ ఆరాధన చాలా ఎక్కువగా జరుగుతుంటుంది. చక్కగా తెల్లవారుజామునే లేచి తిరుప్పావై చదువుకుంటారు. దేవస్థానాల్లో ఆ తిరుప్పావై చదువుతూ ఉంటే అసలు ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మనకు అక్కడి నుంచి రావాలనిపించదు. సో అందులో భాగంగా జనవరి 10వ తారీఖు వైకుంఠ ఏకాదశి, ఉత్తర ద్వార దర్శనం. అసలు విష్ణుమూర్తి వారిని ఆ రోజు చూడడానికి దేవాలయాలు అందరూ చాలా కన్నుల పండుగ, దేవాలయాలన్నీ కిటకిటలాడిపోతూ ఉంటాయి. సో అటువంటి విష్ణుమూర్తి వారి ఆరాధన ఆ రోజు ఎలా చెయ్యాలి, ఆ రోజు మనం ఉపవాస దీక్ష ఎలా చేయాలి అనేది ఒకసారి చెప్పండి అమ్మా. ఈ ధనుర్మాసం ప్రారంభం నుంచి వైకుంఠ ఏకాదశి దాకా ఈ లక్ష్మీ నారాయణమూర్తి విష్ణుమూర్తిని బాగా ఆరాధించాలి. ధనుర్మాసం, ఈ ధనుర్మాసం 30 రోజులు చక్కగా తెల్లవారుజామునే లేవడం. అసలు తెల్లవారుజామున తినాలి. అసలు ధనుర్మాసంలో తెల్లవారుజామున తినడం వల్ల వేడివేడిగా చక్కగా ధనుర్మాసంలో తెల్లవారుజామున భోజనం చేయాలి. చక్కగా తెల్లవారుజామునే ఆ పరమేశ్వరుడికాయ చక్కగా అర్చనలు చేసుకోవడం, లేవగానే స్నానం చేయడం, చక్కటి బట్టలు వేసుకోవడం, స్వామివారి దేవాలయాలు కలకలాడిపోతుంటే విష్ణుమూర్తి దేవాలయాలు, రామాలయాలు ఈ రెండు జరిగింది. విష్ణుమూర్తికి జరిగింది, వెంకటేశ్వర స్వామి గుడిలో జరిగింది. ఇంక మిగతా దేవాలయాల్లో ఇది ఉండదమ్మా. ఓన్లీ వైష్ణవ మతానికి సంబంధించింది కాబట్టి ధనుర్మాసం చక్కగా ఆ విష్ణుమూర్తి లక్ష్మీనారాయణ ఇద్దరిని కూడా విడతీయకుండా లక్ష్మీనారాయణ ఇద్దరిని కూడా కొలుచుకుంటూ ధనుర్మాసంలో చక్కటి నామం బొట్టు పెట్టుకుని ఆ 30 రోజులు కూడా నిష్ఠాభక్తులు చక్కగా పాటించారు. తెల్లవారుజామునే 30 రోజులు తెల్లవారుజాము లేవడం, చక్కటి బట్టలు వేసుకోవడం, దేవాలయానికి వెళ్ళి వచ్చేయడం. ఇంట్లో తెల్లవారుజామున పొంగలి గుళ్ళో పెట్టినా తినొచ్చు. ఇంట్లో కూడా మనం వంట చేసుకుని 5 లోపు 5 గంటలకి 6 లోపు భోజనం చేయడం వల్ల కూడా ఇంట్లో చక్కటి ప్రయోజనం. ధనుర్మాసం అంటేనే తెల్లవారుజాము చేసే పూజ ఇది. తెల్లవారుజాము చేసుకుని ఈ ధనుర్మాసం విష్ణాలయానికి, రామాలయానికి వెళ్ళడం, అక్కడ తిరుప్పావై చక్కగా ఇవి అవి చదువుకుంటూ అక్కడ పండితులు చక్కగా ఆ నామస్మరణ చేస్తూ ఉంటే చక్కగా వాళ్ళు చెప్తూ ఉంటే ఎంతో చక్కగా ఉండే సుప్రభాతాలని ఇవని అమని రకరకాలుగా వాళ్ళు చక్కగా మైకులో చదువుతూ ఉంటారు. దైవారాధన చేసుకోవడం వలన కూడా ప్రతి 30 రోజులు కూడా విష్ణు ఆలయానికి, వెంకటేశ్వర స్వామి దేవాలయాలకి, రామాలయాలకి తెల్లవారుజామున వెళ్ళడం, దర్శనం చేసుకోవడం. అక్కడ చక్కగా అక్కడ పొంగలు పెడతారు ఫస్ట్ నివేదన. అవును, ఆ పొంగల్ ప్రసాదం తీసుకోవడం, చక్కగా ఇళ్ళకి రావడం వల్ల కూడా ఆ లక్ష్మీనారాయణులు ఈ వెళ్ళిన భక్తులందరినీ కూడా ఆశీర్వచనాలు ఇస్తారు. చక్కగా ఉంటుందని చెప్పడానికి పోతే జనవరి 10వ తారీఖు వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏమిటయ్యా అంటే ఆయన ఆ వేళ లేస్తారు, 6 నెలలు పడుకుంటారు, ఆ వేళ లేస్తారు. అప్పుడు ఎందుకయ్యా ఆ వేళ లేవడానికి కారణం అంటే అప్పుడే ఆ శేషుడు అడుగుతారు, స్వామి నాకు విశ్రాంతి కావాలి, నన్ను కొంచెం రెస్ట్ తీసుకోనివ్వంటే గౌక్కుని ఉలిక్కిపడలేస్తాడు. ఓ అని ఆయన మహానుభావుడు పాపం ఆ పాంపు మించి లేచి, శేషవాహనం మించి లేచి అందరికీ ఉత్తర ద్వారంలో దర్శనమిస్తారు. ఆ ఉత్తర ద్వారానికి ఆ రోజు వైకుంఠ ఏకాదశి విశిష్ట. ఆవేళ ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి రెండు ఒకే రోజు వస్తాయి. దాన్నే ముక్కోటి ఏకాదశి. శ్రీరామచంద్రమూర్తికి భద్రాచలం కానీ, పెద్ద పెద్ద అయోధ్యలో కానీ ప్రతి చోట రామాలయాలు ముక్కోటి ఏకాదశి విష్ణువులు కలకలాడిపోతూ ఉంటాయి. భక్తులతో, జనాలతో కలకలాడుతూ దైవారాధనలతోటి, వేద మంత్రాలతోటి, ఉచ్చరణతో ఆ దేవాలయాలు ఎంతో. ఇంకా పోతే ఆ విష్ణుమూర్తి ఆవేళ వైకుంఠ ఏకాదశి నాడు నిష్ఠ ఏమిటయ్యా అంటే చక్కగా ఓపుకున్నవాళ్ళు, అంటే షుగరు బీపీలు లేని వాళ్ళు, ఆరోగ్యవంతులు ఎవరైనా సరే తెల్లవారుజాము నుంచి రాత్రి 7 దాకా ఉపవాసం ఉండి రాత్రి వండుకు తినడం వల్ల కూడా కాదండి మేము ఉండగలం, మధ్యాహ్నం పలహారం చేస్తాం, రాత్రి కూడా ఏదో పలహారం తీసుకుని మొన్నాడు ఉదయం ద్వాదశి నాడు పొద్దున్నే స్నానం చేయడం, 10 గంటలకల్లా చక్కగా వండుకు తినడం, నాన్ వెజ్ అనేది తినకుండా అలా చేసుకోవడం కూడా ఈ వైకుంఠ ఏకాదశి ప్రయోజనాలు ఎన్నో రకాలుగా, ఎన్నో విధాలుగా. అందులో ఆయన ఆరాధించడం అంటేనా సృష్టికర్తలు వాళ్ళు. అందులో శివుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ఈ ముగ్గురు కూడా సృష్టికర్తలు. వారు లేదే ప్రపంచమే లేదు. అలాంటప్పుడు ఆయన పాదాలు ఈ 30 రోజులు కూడా ధనుర్మాసం చక్కగా చేసుకుంటూ ఆ వైకుంఠ ఏకాదశి నాడు జనవరి 10వ తారీఖు నాడు వస్తోంది. చక్కటిది ఆ పవిత్రమైన రోజు. ఆ పవిత్రమైన రోజు భక్తులంతా దేవాలయాలకు వెళ్ళండి, నిష్ఠభక్తులతో అర్చనలు చేయించుకోండి, అభిషేకాలు చేయించుకోండి,
చక్కటి నైవేద్యాలు పట్టుకెళ్ళి గుళ్ళో కొబ్బరికాయలన్నీ పళ్ళు రకరకాల పళ్ళని పువ్వులని ఆ మహానుభావుడికి సమర్పించి మీ మొక్కులు తీర్చుకోండి మనసావాచ కర్మణ అని చేసుకోవడం వల్ల కూడా వైకుంఠ ఏకాదశి పవిత్రం అంటే మామూలు పవిత్రం కాదమ్మా. అది ఎంతో నిష్ఠ భక్తులతో ఆరాధించిన వాళ్ళు తప్పకుండా రాత్రే ప్రత్యక్షంగా కళ్ళలో కనపడతారు ఆయన. లక్ష్మీనారాయణలు ఇద్దరు కూడా నిష్ఠాభక్తులు పాటించిన వాళ్ళకి తప్పకుండా నిద్రలో కనపడవలసిందే ఏదో రూపేనే. లేదు తెల్లవారేసరికి ఇట్లు జరగరాని మంచి జరుగుతుంది. ఊహించరు వీడు. అలాగే ఓ స్థలము లేకపోతే ఓ ఇల్లు ఆఫర్ రావడం కానీ, లేకపోతే సడన్ గా మీ అబ్బాయికి జాబ్ వచ్చింది అనడం కానీ, ఏమండి మీ అమ్మాయికి పెళ్లి సంబంధం వచ్చింది ఏంటి, ఇలాంటి శుభవార్తలన్నీ తెల్లారేసరికి వింటారు, విని తీరుతారు ఎంతో మందికి. చక్కగా చేసుకోవడం వల్ల ఈ ఉపయోగాలు ఉన్నాయి. వైకుంఠ ఏకాదశి పవర్ అలాంటిదమ్మా. అందులో ధనుర్మాసం ఎండింగ్ 15వ తారీఖుతో అయిపోతుంది, జనవరి 15కి. అందుకని వినండి భక్తులు చక్కగా ఈ దేవాలయాలకి రామాలయానికి వెంకటేశ్వర స్వామి గుళ్ళకి వెళ్ళండి. అందులో చిలుకూరు బాలాజీ గుడికి బాగా వెళ్ళండి. దానివల్ల కూడా చిలుకూరు బాలాజీ ఆశీస్సులు చాలా మందికి. ఆయన్ని అసలు వీసాల స్వామి అని పిలువబడతాడు. అలా ఉద్యోగం రాని వాళ్ళు కానీ విదేశాలు బ్రేక్ వచ్చాయంటే ఆ చిలుకూరు బాలాజీ దగ్గరికి వెళ్ళి ఇన్ని ప్రదర్శనాలను మొక్కుకుని చక్కగా చేసుకుని ఆయన ప్రార్థిస్తే కూడా ఇన్ని శనివారాల్లో ఆయన తప్పకుండా మనకి ఏదో వీసా రావడం కానీ, ఉద్యోగం రావడం కానీ, విజిటింగ్ ఆగిపోయిన వాళ్ళకి అవడం కానీ, ఇలాంటి ప్రయోజనాలు ఎన్నో జరుగుతాయి తల్లి. అందుకని అనేక రకాల ప్రయోజనాలు జరుగుతాయి. మనస్పర్ధలు ఉన్న వాళ్ళకు కూడా తొలగిపోయి వాళ్ళు స్నేహంగా ఉంటారు. బంధుత్వాలు ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే అవి కూడా తొలుగుతాయి ఇళ్లలో. అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి తల్లి. వైకుంఠ ఏకాదశి అంత పవర్ అయిన రోజు అని చెప్పడానికి ఉంది. అందులో లక్ష్మీనారాయణ ఇద్దరిని కొలవాలి, సింగిల్గా ఎప్పుడు కొలవకూడదు. లక్ష్మీదేవి కూడా చేసుకోవడం వల్ల ఆ లక్ష్మీదేవికి పూజలు చేసుకుని ఆ అమ్మకి క్షీరాన్ని కాబట్టి నిజంగానే వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకుని అమ్మ అయ్యల ఆరాధన చక్కగా చేసుకుని అందరూ కూడా శుభ ఫలితాలను పొందాలని మన ఛానల్ ద్వారా అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు.